నరేంద్ర బాహుబలి మాహిష్మతి సామ్రాజ్యానికి అధినేత. ఇక ఇండియాలో మరోసారి నరేంద్ర బాహుబలిదే హవా నడవనుంది. తిరుగులేని శక్తిగా మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కానున్నారట. ప్రతిపక్షాల కుమ్ములాట ఓ వైపు నడుస్తుండగానే మోదీ తన మార్క్ తో ముందుకు సాగుతున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా దేశంలో నరేంద్రుడి బ్రాండ్ ముందు చిన్నబోయాయి. ఇప్పటికిప్పుడు దేశ వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు మోదీకే పట్టం కడతారని తెలుస్తోంది. 300 पार अब की बार चार पीढ़ी भारत पे राज करने वालों को एक चाय वाला चुनौती दे रहा है। मैं रुकने वाला हूं, न मैं थकने वाला हूं, और न ही झूठ के सामने कभी झुकने वाला हूं। దేశంలో మోదీ మేనియా, మూడోసారి నరేంద్రుడికే పగ్గాలు. ప్రజల్లో మోదీకి తగ్గని చరిష్మా. రెండు రాష్ట్రాల్లోనే ఆ ప్రభావం. బెంగాల్లో ఒంటరిగానే మమత పోటీ. పొత్తులపై ఎటూ తేల్చని కాంగ్రెస్. మోదీ హ్యాట్రిక్ పక్కా అంటున్న సర్వేలు. 300 पार अब की बार न ही झूठ के सामने कभी झुकने वाला हूं। బీజేపీ ఇండియాలో ఇప్పుడు ట్రెండింగ్ పార్టీ. ట్రెండ్ ని ఫాలో అవడం కాదు, తిరుగులేని విక్టరీతో ట్రెండ్ ని సెట్ చేసింది మోదీ టీం. 5 ఏళ్లు మిత్రపక్షాల మద్దతుతో పాలన, తర్వాత 303 లోక్సభ స్థానాల్లో ఘన విజయం, తిరుగులేని మెజార్టీతో 4 ఏళ్ల పాలన, మొత్తంగా 9 ఏళ్లు పూర్తయింది. కానీ ఆయన చరిష్మా ప్రజల్లో ఏ మాత్రం తగ్గలేదు. ఆయన కాకుంటే ఎవరు అన్న ఆలోచనే ప్రజల్లో కలగడం లేదు. ఆయనే ప్రధాని నరేంద్ర మోదీ. ఐదేళ్ల పాలన తర్వాత సాధారణంగా అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 9 ఏళ్లుగా పాలిస్తున్నా ప్రజల్లో ఏమాత్రం వ్యతిరేకత వ్యక్తం కావడం లేదు. దీనికి మరో కారణం విపక్షాల అనేక్యత కూడా కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విపక్ష నేతల వ్యవహారం చూస్తుంటే వీరు మోదీకి మూడోసారి ప్రధాని పదవిని అప్పగించే అవకాశమే ఎక్కువగా ఉందంటూ పొలిటికల్ అనలిస్టులు చెప్పకరే చెబుతున్నారు. ఇప్పటికే 2024 ఎన్నికల క్యాంపెయిన్ ప్రారంభించిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భారత్ను అగ్రదేశంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెబుతూ దూకుడు చూపిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెబుతున్నారు. అయితే వాస్తవ పరిస్థితి చూస్తే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్లో మాత్రమే కాస్త ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న 20 ఎంపీ స్థానాల్లో ఆప్ కొంత ప్రభావితం చేయగలదు. ఇక కాంగ్రెస్ తో జట్టు కాకుండా పోటీ చేస్తే బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలి కొన్ని కాంగ్రెస్, మరికొన్ని ఆప్ కు పడతాయి.
ఫలితంగా బీజేపీకే లాభం చేకూరుతుంది. గుజరాత్, గోవాలోనూ ఆప్కు కొంత ఓటు బ్యాంకు ఉండడంతో అక్కడ కూడా బీజేపీ వ్యతిరేక ఓట్లను ఆప్ చీల్చే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన 3 ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వాటితో పాటే బెంగాల్లోని ఓ అసెంబ్లీ స్థానం సహా ఇతర రాష్ట్రాల్లోని 6 స్థానాల ఉప ఎన్నికలు జరిగాయి. బెంగాల్లోని ఉప ఎన్నికల్లో టీఎంసీపై కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దీంతో 2024 ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుందని దీదీ చెబుతున్నారు. కానీ ఎన్నికల నాటికి కాంగ్రెస్తోనే కలిసి వెళ్తుందని తెలుస్తుంది. టీఎంసీ చీఫ్ మమత బెంగాల్లో 3 సార్లు అధికారంలోకి వచ్చారు. బెంగాల్లో 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం టీఎంసీకి 20 మంది ఎంపీలు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా టీఎంసీ పోటీ చేస్తే మోదీ వ్యతిరేక ఓట్లు చీలడం ఖాయం. ఫలితంగానే బీజేపీకే లాభం. మమత, కేజ్రీవాల్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే బీజేపీకి కాస్త నష్టం జరిగే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే దేశంలో వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిదేనని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖార్గే వెల్లడించారు. కానీ కాంగ్రెస్ ఏ పార్టీలకు నాయకత్వం వహిస్తుందన్నది ఇంకా తేలలేదు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియా గాంధీని దర్యాప్తు సంస్థలు ప్రశ్నించాయి. అప్పుడు ఆప్ స్పందించలేదు. తాజాగా సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ అరెస్ట్ చేసింది. దీనిని కాంగ్రెస్ ఖండించలేదు. దీంతో ఆప్ కాంగ్రెస్ పొత్తు కష్టమే అన్న అభిప్రాయం ఉంది. వివాదాలు సమసిపోవడానికి ఎవరూ చొరవ చూపడం లేదు. ఇక దేశంలోని అత్యధికంగా 80 ఎంపీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో కీలకంగా మారనుంది. ముఖ్యమైన రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షాలు ఏకం కావాల్సి ఉన్నా ఎస్పీ నేతలు మాత్రం కాంగ్రెస్తో ఉన్నట్లు చెబుతున్నా సఖ్యత మాత్రం కనిపించడం లేదు. మేఘాలయ ఎన్నికల ప్రచారంలో ఎస్పీ నేతలను రాహుల్ విమర్శించడం గమనార్హం. ఇక అసలు విషయం ఏంటంటే రాహుల్, మమత, కేజ్రీవాల్ ముగ్గురూ ప్రధాని కావాలనే ఆకాంక్షిస్తున్నారు. బెంగాల్లో టీఎంసీతో సంఖ్యను పెంచుకోవడంలో కాంగ్రెస్ విఫలమవుతుంది. యూపీలోనూ కాంగ్రెస్ ఎస్పీ ఎడమొఖం పెడమొఖంలా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మోదీని ఓడించాలంటే కాంగ్రెస్, ఆప్, టీఎంసీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ అవకాశం చాలా తక్కువ ఉందని ఆయా పార్టీల నేతలే చెబుతున్నారు. దీంతో ఈ ముగ్గురూ కలిసి మోదీకి మరోమారు అధికారం కట్టబెడతారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఏది ఏమైనా మరికొద్ది రోజుల్లో ఎవరు ఎవరిని కట్టడి చేస్తారో, ఎవరికి అధికారం కట్టబెడతారో తేలనుంది. पीढ़ी भारत पे राज करने वालों को एक चाय वाला चुनौती दे रहा है। न मैं रुकने वाला हूं, न मैं थकने वाला हूं, और न ही झूठ के सामने कभी झुकने वाला हूं।